హాయ్ మామ, వెల్కమ్ బ్యాక్. గేమ్ చేంజర్ 100% పర్ఫెక్ట్ రివ్యూ వీడియో. సో వీడియోని స్కిప్ చేయకుండా ఎండ్ వరకు వాచండి. వీడియో చాలా ఇంట్రెస్టింగ్ ఉంటుంది మామ. ఈ నెల జనవరి 10న గేమ్ చేంజర్ సినిమా థియేటర్ రిలీజ్ అయింది. ఫస్ట్ డే ఈ సినిమాకి విపరీతమైన నెగిటివ్ టాక్ స్ప్రెడ్ చేశారు. ఇన్స్టాగ్రామ్లో, ట్విట్టర్లో, మన యూట్యూబర్స్ కూడా ఈ సినిమాకి విపరీతమైన నెగిటివ్ టాక్ స్ప్రెడ్ చేశారు ఈ గేమ్ చేంజర్ సినిమాని. నిన్న జనవరి 14న నైట్ 9:30 షోకి సత్యవేడులో ఉన్న మురుగన్ థియేటర్కి నేను ఒక్కనే వెళ్ళామా. సో ఫైనల్గా సినిమా చూసిన తర్వాత వాడమ్మ బడవ ఏంట్రా ఈ సినిమాకి రా మీరు నెగిటివ్ టాక్ స్ప్రెడ్ చేశారా? సినిమాలో ఎంత మెసేజ్ ఉంది, జనాలకి పనికొచ్చే ఒక మంచి మెసేజ్ ఉంది, దాన్ని రిసీవ్ చేసుకోకుండా అసలు ఈ సినిమాలో కంటెంట్ గురించి నా కొడుకైనా, ఏ యూట్యూబర్ అయినా సరే, ఎవరైనా సరే ఒక్కడన్నా అరే సినిమాలో ఒక మంచి మెసేజ్ ఉంది, జనాలకు పనికొచ్చి ఒక మంచి మెసేజ్ రిసీవ్ చేశాడు డైరెక్టర్. అండ్ ప్రీవియస్ మూవీ చూసుకుంటే ఒక ఇండియన్ 2 సినిమా తప్ప అంతకుముందు వచ్చిన అపరిచితుడు, ఒకే ఒక్కడు, ఈ సినిమాలో ఉన్న ఒక సోషల్ మెసేజ్ ఎలా క్యారీ ఫార్వర్డ్ చేశాడు డైరెక్టర్ శంకర్ గారు, సేమ్ ఈ గేమ్ చేంజర్ సినిమాలో అలాంటి ఒక మెసేజ్ ఇచ్చాడు, మంచి పాయింట్ ఇచ్చాడు. అండ్ ఒక ఐఏఎస్ ఆఫీసర్కి ఎలాంటి పవర్స్ ఉంటాయి, ఒక ఎలక్షన్ కమిషన్ ఆఫీసర్కి ఎలాంటి పవర్స్ ఉంటాయి, ఈ సినిమాలో క్లియర్ కట్గా ప్రజెంట్ చేశాడు డైరెక్టర్ శంకర్ గారు. తన మేకింగ్ మాత్రం మెచ్చుకోవచ్చు మామ. అండ్ ఒక ముక్కలో చెప్పాలంటే డైరెక్టర్ శంకర్ ఈజ్ బ్యాక్. సినిమాలో రామ్ చరణ్ ఒక ఐఏఎస్ ఆఫీసర్గా, ఒక ఐపీఎస్ ఆఫీసర్గా, సెకండ్ హాఫ్లో వచ్చే ఎలక్షన్ కమిషన్ ఆఫీసర్గా, అండ్ ఒక పొలిటికల్ లీడర్గా, ఇలా ఒక 4 డిఫరెంట్ రోల్లో ప్లే చేశాడు రామ్ చరణ్. విల్ సెటిల్ పెర్ఫార్మెన్స్ మా సినిమా ఎంటర్లీ. నాకైతే సెకండ్ హాఫ్లో అప్పన్న క్యారెక్టర్ ఒక పొలిటికల్ లీడర్గా ఆ క్యారెక్టర్ హైలైట్ మామ. ఎమోషన్ సీన్స్ కానీ, ఆ మెసేజ్ కానీ, అండ్ అదేవిధంగా సెకండ్ హాఫ్లో రామ్ చరణ్ ఎలక్షన్ కమిషన్ ఆఫీసర్గా దంచి కొట్టాడు మామ. ఎలక్షన్ కమిషన్ ఆఫీసర్గా రామ్ చరణ్ పర్ఫార్మెన్స్ ఒక ఎత్తు అయితే, సీఎం క్యారెక్టర్లో అజయ్ సూర్య చేసిన పర్ఫార్మెన్స్ అంతా ఇంతే కదా మామ. వీళ్ళిద్దరి సీన్స్ మాత్రం సెకండ్ హాఫ్లో పీక్స్ అని చెప్పొచ్చు. సినిమాలో ఒక మంచి మెసేజ్ ఉంది మామ. డబ్బు లేని రాజకీయం అంటే ఎలక్షన్స్ వచ్చినప్పుడు డబ్బులు పంచుతారు కదా ఓటర్లకి, అలాగా పంచకూడదు. స్వతహాగా ఒక ఓటర్ వచ్చి ఓటు వేయాలి, తన హక్కు, తను ఏదైనా అడిగితే అది రాజకీయవేత్త చేయాలి. ఎందుకంటే నేను డబ్బు తీసుకోలేదు, నా స్వతహా వచ్చి నేను ఓటు వేస్తా, నాకు ఏది కావాలో నువ్వు నెరవేర్చాలి అనే ఒక పాయింట్ డైరెక్టర్ క్లియర్ కట్గా చూపించాడు సినిమాలో. ఇక యూట్యూబర్స్ గురించి మాట్లాడుకుందాం. ఒక 5 మంది యూట్యూబర్స్ ఉన్నారు మా ఆనిముత్యాలు. ఈ వీడియో కాపీరైట్ స్ట్రైక్ పడినా పర్లేదు, వాళ్ళ గురించి మాట్లాడాలి నేను. మొదటిగా పూల చొక్క, ఇతను ఈ సినిమాకి 2 రేటింగ్ ఇచ్చాడు మామ. 2 టొమాటా. ఇతను తన రివ్యూ వీడియోలో 1.5 టమోటా, 2.5 టమోటా ఇలా ఇస్తాడనమాట. తన రివ్యూ వీడియోలో ఏ సినిమాకైనా సరే 3.5, 4 రేటింగ్ ఏ సినిమాకి ఇవ్వలేదు. కావాలంటే తన ఛానల్లో వెళ్ళి రివ్యూస్ వీడియోస్ ఉంటాయి కదా, చూడండి అతను ఎలాంటి రివ్యూస్ ఇస్తున్నట్టారో. అంటే 2.5 to 1.5 ఏంటి మా ఇంత దారుణంగా? అంటే డైరెక్టర్ అంత దారుణంగా సినిమాలు తీస్తున్నారా? నాకు అర్థం కావట్లా. డైరెక్టర్ శంకర్ గారి గురించి ప్రతి రివ్యూ వీడియోలో ప్రతి ఒక్క నా కొడుకు డైరెక్టర్ శంకర్ గారి గురించి మాట్లాడడమే నెగిటివ్ టాక్. అసలు డైరెక్టర్ శంకర్ గారి మేకింగ్ గురించి, అండ్ పొటెన్షియల్ గురించి మీరు మాట్లాడే మీకు యోగ్యత మీకు లేదు, ఏ యూట్యూబర్కి లేదు. సెకండ్ యూట్యూబర్ బార్బెల్, ఇతనేమో వన్ ఆఫ్ ద ఆనిముత్యం యూట్యూబ్లోకెల్లా నా బొచ్చులో యూట్యూబర్, నా లవడోలో యూట్యూబర్. ఒక సినిమా గురించి కరెక్ట్గా జడ్జ్మెంట్ చేయాలని నా కొడుకులంతా యూట్యూబ్లో వచ్చేసారు మామ. సినిమాని నాశనం చేస్తున్నాం మామ, తెలుగు సినిమానా అందులో వీడియో ఫస్ట్ మామ నంబర్ 1. ఏదో చేతిలో ఒక 4 పేపర్లు తీసుకొచ్చేసి ఏదో పెద్ద సైంటిస్ట్ లాగా ఫీల్ అయిపోతుంటాడు. ఏదో పురాతన వస్తువులు తవ్వినట్టు సినిమాలో ఉన్న లూప్ హోల్స్ గురించి డైరెక్టర్ పరువును తీస్తాడు, హీరో పరువును తీస్తాడు తన రివ్యూ వీడియోలో. అంటే డైరెక్టర్నే కించపరిచే విధంగా ఇతను రివ్యూస్ వీడియోస్ ఉంటాయి. ఒక డైరెక్టర్ కష్టం ఏంటి? 24 క్రాఫ్ట్స్ ఒక డైరెక్టర్ మెయింటైన్ చేయాలి మామ. ఆ 24 క్యారెక్టర్స్ నా కొడుకు తెలుసా అని నేను అడుగుతున్నా. ఒక షార్ట్ ఫిల్మ్ తీసి నీ ఛానల్లో అప్లోడ్ చేయి, అప్పుడు ఎలాంటి కామెంట్స్ వస్తాయి నీకు తెలుస్తుంది, నీ స్టామినా ఏంటి నీకు తెలుస్తుంది. ఒక షార్ట్ ఫిల్మ్ తీని నా కొడుకులంతా యూట్యూబ్లోకి వచ్చేసి, యూట్యూబ్లో కల్లా వన్ ఆఫ్ ద వరస్ట్ యూట్యూబర్ ఎవరైనా ఉన్నాడంటే ఈడే బార్బెల్. నెక్స్ట్ 3rd యూట్యూబర్ మామ రావణ్. అసలు వీడిచ్చే రివ్యూలు ఉంటాయి, అయ్యో మామూలుగా ఉండవు, మరీ దారుణంగా ఉంటాయి మామ. వాడు చేసిన రివ్యూ వీడియోకి వీడిచ్చే పర్ఫార్మెన్స్కి అస్సలు తేడా ఉండదు. సినిమా గురించి చెప్పారంటే ఏదో సినిమా గురించి చెప్పి లింకప్ చేస్తూ ఉంటాడు, అసలు సంబంధం లేకుండా చేస్తూ ఉంటాడు. వీడు ఒక పిచ్చి నా కొడుకు, వీడు ఒక యూట్యూబర్ అంట.
ఇంకొక యూట్యూబర్ ఉన్నారు మామ, మూవీ మ్యాటర్స్ ఈ ఛానల్. వీడు కూడా ఏ సినిమా కానీ సరే వీడు కూడా అంతే, అదే రేటింగే 3.5 ఇవ్వడు, 4 రేటింగ్ ఇచ్చిందే లేదు, 2.5 2 అంతే. మూవీ మ్యాటర్స్ వీడు మరీ దారుణం, మరీ ప్రతి సినిమా నెగిటివ్ ఎక్స్పెక్ట్ చేస్తూ ఉంటాడు. వీడు కూడా పెద్ద ఏమో క్రిటిక్స్ లాగా మాట్లాడుతూ ఉంటాడు అనమాట. ఇకపోతే మన మహీధర్ ఒక్క ముక్కలో రివ్యూ తమ్నెయిల్ పెడతాడు, కానీ 10 నిమిషాలు 9 నిమిషాలు రివ్యూ వీడియో చేస్తాడు. తను ఇచ్చే రివ్యూ వీడియోస్లో మ్యాక్సిమం సినిమాని బ్రతికించేలా ఉంటుంది అనమాట. అంటే మంచి పాస్ట్ ఇస్తాడు మామ ఫైనల్గా. కానీ అయితే నాకు నచ్చింది ఏంటంటే ఒక్క ముక్కలో రివ్యూ అని చెప్పి 10 నిమిషాలు 9 నిమిషాలు చెప్పడం అది నాకు నచ్చలేదు మామ. ఫస్ట్ ఆ తమ్నెయిల్ తీసేవాళ్ళ. ఇక రట్పక్క చెక్ ఈ యూట్యూబర్ అయితే నాలాగా పర్ఫెక్ట్గా జడ్జ్మెంట్ చేస్తాడు మామ. ఒక సినిమా గురించి షార్ట్కట్లో 5 నిమిషాల నుంచి 4 నిమిషాల డ్యూరేషన్లో తన రివ్యూ వీడియోస్ ఉంటాయి. చాలా నీట్గా ప్రజెంట్ చేస్తాడు. సినిమాలో ఎక్కడ ప్లస్ పాయింట్ ఉంటాయి, ఎక్కడ మైనస్ పాయింట్ ఉంటాయి, యాక్టర్స్ పర్ఫార్మెన్స్ గురించి చాలా బాగా చెప్తాడు. కానీ ఇతను రివ్యూ వీడియోలో నాకు నచ్చింది ఏంటంటే హ్యావ్ ఏ వండర్ఫుల్ బిర్యానీ ఒక డైలాగ్ చెప్తాడు. అంటే ఈ సినిమాకి మీరు పెట్టే ఆ 100 రూపాయలు మీరు బిర్యానీ తినొచ్చు అని ఒక డైలాగ్ చెప్తాడు కదా, అలా మనం చెప్పకూడదు. ఎందుకంటే కొన్ని కోట్లు ఖర్చు పెట్టి సినిమా తీసాడు ఒక ప్రొడ్యూసర్. ఆ సినిమా మీద పనిచేసే టెక్నీషియన్స్, వర్కర్స్, వాళ్ళకి ఇచ్చే వాల్యూ మనం ఇదేనా నాకు అనిపిస్తుంది అనమాట. ఎందుకంటే ఒక సినిమా ప్లస్ పాయింట్ ఏంటి, మైనస్ పాయింట్ ఏంటి, సో ఫైనల్గా నేను చెప్పేసాను, మీరు చూడాలేదు మీరే డిసైడ్ చేసుకోండి అని చెప్పేవాళ్ళు షార్ట్కట్లో. ఇలా హ్యావ్ ఏ వండర్ఫుల్ బిర్యానీ ఆ డైలాగ్ అయితే నాకు నచ్చలేదు. మీదంతా ఇది పర్ఫెక్ట్ రివ్యూస్ ఉంటాయి తన ఛానల్లో. సో అది మొత్తానికి మీకు ఏంటని చెప్పేశాను. అండ్ సెకండ్ హాఫ్ అయితే నాకు ఎస్పెషల్లీ ఆ కొండదేవర సాంగ్ అయితే గుస్మిస్ వచ్చాయి మామ. తర్వాత వెంటనే అరుగు మీద ఒక సాంగ్ ఉంది, మెలోడీ సాంగ్, అది కూడా చాలా బాగుంది. సెకండ్ హాఫ్ అయితే రేసీ స్క్రీన్ ప్లే అండ్ మంచి మెసేజ్ ఓరియంటెడ్ ఫిల్మ్. ఇంత మంచి మెసేజ్ ఓరియంటెడ్ ఫిల్మ్ నా కొడుకైనా యూట్యూబ్లో తన ఛానల్లో ఈ మెసేజ్ గురించి ఒక ఐఏఎస్ ఆఫీస్కి ఎలాంటి పవర్స్ ఉంటాయి, తర్వాత ఒక ఎలక్షన్ కమిషన్ ఆఫీస్కి ఎలాంటి పవర్స్ ఉంటాయి, దీని గురించి తన రివ్యూ వీడియోలో పిలిచే రివ్యూ వీడియోలో ఒక్కడు కూడా చెప్పలేదు మామ. మరీ ఇంత దారుణంగా అయిపోయారు మామ మన యూట్యూబర్స్. డైరెక్టర్ శంకర్ గారిని నెగిటివ్ ట్యాక్స్ స్ప్రెడ్ చేస్తున్నారు వాళ్ళ రివ్యూ వీడియోలో. అసలు డైరెక్టర్ శంకర్ గారి నుంచి మాట్లాడే యోగ్యత వీళ్ళకి లేదు కూడా. ఫైనల్గా చెప్పాలంటే గేమ్ చేంజర్ ఒక పక్క కమర్షియల్ మంచి మెసేజ్ ఓరియంటెడ్ ఫిలిం ఈ గేమ్ చేంజర్. వెల్ సెటెడ్ పర్ఫార్మెన్స్. రామ్ చరణ్ 4 క్యారెక్టర్లో ఐఏఎస్ ఆఫీసర్గా, పొలిటికల్ లీడర్గా అండ్ ఎలక్షన్ కమిషన్ ఆఫీసర్గా భలే పర్ఫార్మెన్స్ చేశారు మామ. అండ్ ఎస్పెషల్లీ అప్పన్న క్యారెక్టర్. అండ్ సెకండ్ హాఫ్లో వచ్చే ఆ ఎలక్షన్ కమిషన్ ఆఫీసర్గా పీక్స్ అని చెప్పొచ్చు. అండ్ ఎడ్జె సూర్య ఈక్వల్గా రామ్ చరణ్కి పోటీ పడి చేశారు. ఇద్దరు స్క్రీన్ ప్రెజెన్స్ అయితే అదిరిపోయింది. అండ్ ఓవరాల్గా బ్లాక్ బస్టర్ మూవీ మామ ఇది. అలాంటి మూవీ చెరదొబ్బారు మన యూట్యూబర్స్. మర్చిపోయా ఇంకొక ఆనిముత్యం, ఇంకొక యూట్యూబర్ గురించి మాట్లాడుకోవాలి. ఎవరో కాదు ఇతనే రగడి. బాబ్బా ఇతను ఇచ్చే రివ్యూస్ ఉంటాయే మెంటలో చేస్తుంది మామ. సంబంధమే ఉండదు సినిమాకి. ఏదేదో చెప్తా ఉంటాడు. మొత్తానికి ఫైనల్ లాస్ట్లో నెగిటివ్ స్ప్రెడ్ చేస్తాడు. అది సినిమాలో 5 సాంగ్స్ ఉన్నాయి. 5 సాంగ్స్ బాగున్నాయి. ఫస్ట్ సాంగ్ రామ్ మచ్చారా, తర్వాత దోప్ సాంగ్ కూడా రామ్ చరణ్ ఆ గ్రేస్ సాంగ్స్లో చాలా బాగుంది. అండ్ సెకండ్ హాఫ్లో కొండదేవర, అరుగు మీద ఒక మెలోడీ సాంగ్, తర్వాత జరగండి సాంగ్. ఆ సాంగ్ చూడడానికి థియేటర్ 2 కళ్ళు సరిపోలేదు మా. వాట్ ఏ మేకింగ్ మ్యాన్. సినిమాలో 5 సాంగ్స్ ఉంటాయి. 5 సాంగ్స్ చాలా బాగున్నాయి. సాంగ్స్ గురించి కూడా ఎవరు చెప్పలేదా? 75 కోట్లు పెట్టి తీశారు మా డైరెక్టర్ శంకర్ గారు. ఈ 5 సాంగ్స్ అవుట్పుట్ సినిమాలో కనిపిస్తూ ఉంది. దీని గురించి కూడా నెగిటివ్ ఎక్స్పెక్ట్ చేశారు వాళ్ళ రివ్యూ వీడియోలో. మొత్తానికి ఏంటంటే ఈ కాలంలో మంచి కన్నా చెడుకి ఎక్కువ ప్రాముఖ్యత ఉంది మా. మంచి కన్నా చెడు అంటే నెగిటివ్ ఎక్కువ స్ప్రెడ్ అయిపోతూ ఉంది, కానీ మంచి మాత్రం అక్కడే ఉంటుంది. అది ఇప్పుడున్న పరిస్థితి. సో ఇది మారాలి, లేకపోతే ఇది ఎక్కడికి వెళ్ళిపోతుంది. అది మా మ్యాటరా.